మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. పూజలు చేస్తే అసలు నిజంగా ఫలితాలు ఉంటాయా? పూజల ద్వారా ఏదైనా సాధించవచ్చా? మంచి క్వశ్చన్ అడిగారా. నేటి కాలంలో చాలా మందిలో ఈ సందేహాలు ఉంటాయి. వాస్తవంగా పూజ చేస్తే ఫలితాలు 100% వస్తాయమ్మా. కాకపోతే నువ్వు అడిగావు కాబట్టి దీంట్లో క్లారిటీ ఏంటంటే, పూజ మనం ఎలా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. మనం పూర్వీకులు తీసుకున్నట్లయితే పూజ చేసేటప్పుడు మనసు అనే పుష్పాన్ని భగవంతుడికి అర్పించి పూజ చేసేవాళ్ళం. నేటి కాలంలో పూజ అంటే ఒక యాంత్రికంగా మారిపోయింది, అంటే ఒక ప్యాషన్గా మారిపోయింది. అందువల్ల రిజల్ట్లు మనం అనుకున్నంత రావటం లేదు. అందువల్ల పూజ మీదే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు నమ్మకము అనే దాంతో చేస్తే, భగవంతుడు మీ ముందు కూర్చుని ఉన్నాడు అంటే, నా ముందు నువ్వు ఎలా అయితే కూర్చుని ఉన్నావమ్మా, భగవంతుడు కూడా అక్కడ కూర్చుని ఉన్నాడు, నేను చెప్పే మాట వింటున్నాడు, నేను అడిగింది ఆయన ఇస్తున్నాడు అనే భావనతో చేయాలి. కానీ మరి నేటి కాలంలో అలా చేస్తున్నారా అని ఆలోచిస్తే 100కి 90 మంది చేయట్లేదనే చెప్పవచ్చు. మరి మెజారిటీ పీపుల్ ఎప్పుడైతే 90 మంది అలా చేయటం లేదో రిజల్ట్ రావటం లేదు. ఎప్పుడైతే రిజల్ట్ రావటం లేదో ఏళ్ళలో విశ్వాసం కోల్పోయి మనకి పూజల వల్ల ఫలితాలు వస్తాయని మీకులాగా క్వశ్చన్, అంటే జనాల్లో క్వశ్చనే మీరు అడిగారు, ఇదే క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది. వాస్తవంగా నేను చెప్తూ ఉన్నాను, నేను అనేక పూజలు చేస్తూ ఉంటాను. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతమని గత 13 సంవత్సరాలుగా మా ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. మరి వాటిల్లో కూడా 80% రిజల్ట్ వస్తూ ఉంది. మరి 20% రిజల్ట్ రాని మాట వాస్తవమే. మనం ఎంత చెప్పినప్పటికీ కూడా వారి మనసు అక్కడ పెట్టక ఎక్కడో పూజకు మాత్రమే నామకా పూజ దగ్గర కూర్చుని ఆలోచన ఎక్కడో చేస్తూ ఉన్న వారికి రిజల్ట్ రాదు. కాబట్టి ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ హోమం చేసినప్పటికీ కూడా మీ మనస్సుని భగవంతుడికి అర్పించాలి. అప్పుడే మనం కోరుకున్న రిజల్ట్ వస్తుంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే తల్లి, ఒక స్కూల్లో ఒక 50 మంది విద్యార్థులు ఉన్నారనుకున్నారు ఒక సెక్షన్లో. ఈ విద్యార్థులకు ఒక టీచర్ చెప్తా ఉంటుంది ఒక సబ్జెక్టు, అది మ్యాథ్సో సైన్సో ఏదైనా తీసుకోండి. చెప్తున్నప్పుడు 50 మందికి ఒకేలాగా చెప్తుంది ఆ టీచర్. కానీ రిజల్ట్ వచ్చేసరికి 5గురికో 10 మందికో స్టేట్ ర్యాంకులు లేకపోతే స్కూల్ ఫస్ట్లో వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు యావరేజ్గా ఉంటారు, కొంతమంది బిలో యావరేజ్గా ఉంటారు, కొంతమందికి అసలు అర్థం కాదు ఆ సబ్జెక్టు. ఎందుకు ఇలా ఉంది అంటే సబ్జెక్టు తప్ప, లేక టీచర్ తప్ప, చెప్పే విధానం తప్ప, లేకపోతే వీళ్ళు రిసీవ్ చేసుకోవడం తప్ప అంటే మరి మీరేమంటారు? రిసీవ్ చేసుకోవడమే తప్పు అంటాను. 100% స్టూడెంట్ రిసీవ్ చేసుకోవడమే తప్పు. ఇది మనం గమనించాలమ్మా. భగవంతుడు తప్పు కాదురా, భగవంతుడు లేనిది సృష్టి లేదు. కాకపోతే భగవంతుడిని చూపించు అనంటే గాలిని మనం చూపించగలమా? అదేవిధంగా భగవంతుడిని కూడా మనం చూపించలేము. ఒక నమ్మకం ఉన్నాడని, ఏ మతం వారు ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి మనం భగవంతుడని కొలిసిన వారు ఆయన ఉన్నాడు అనే విశ్వాసంతో మనం చెయ్యాలి. చేస్తే తప్పకుండా ఫలితాలు వచ్చి తీరతాయి. ఇలాంటి ఉదాహరణలు అనేకమైనవి. కాకపోతే ఏంటంటే మనం క్వశ్చన్ చేసుకోవాలి, భగవంతుడు ఉన్నాడా, నేను పూజ చేస్తే ఫలితం వస్తుందా, హోమంతో మనం హోమాలు చేస్తే మన ఫలితాలు, మన కోరికలు తీరతాయా అని అనుకునేవారు ఎప్పుడైనా ముందుగా మీరు ఇలా ఉంటే అది ఎందుకు అలా జరుగుతుంది, ఇది కూడా అంతే. అంటే ఒక స్కూల్లో విద్యార్థి లాగానే మనం కూడా పూజ చేసేటప్పుడు బిలో యావరేజీ పూర్ అని మనం ఎలా అయితే వీళ్ళని డిసైడ్ చేశామో, పూజ చేసేటప్పుడు కూడా మనసు పెట్టి చేసేవాళ్ళు కొంతమంది, అంటే ఆలోచన ఎక్కడో పెట్టుకుని పూజలో కూర్చుని మమ అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందువల్లే రిజల్ట్ రావట్లేదు తల్లి. మరి మనసు ఏకాగ్రతం చేయాలంటే ఏం చేయాలి గురుగారు? ముందుగా మన మనసు మన ఆధీనంలో ఉండాలి అంటే మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం, ధ్యానం చేయాలి. భగవంతుడు పైన ధ్యాస పెట్టి చేయొచ్చు, లేదు శ్వాస పైన మీ మనసు పెట్టి చేయొచ్చు. ఇలా గనక ఎవరైతే ధ్యానం ప్రతినిత్యం చేస్తారో వారి మనసు వారి మాట వింటదాం. రెండోది, మానవ ప్రయత్నంతో మనం పూజ చేస్తున్నాము, ఆ భగవంతుడు మనకి ప్రత్యక్షమై మనం కోరిన వరాలు మనకి ఇచ్చాడు అనే భావంతో గనక పూజలో కూర్చొని మనం చేసినట్లయితే, భగవంతుడితో మమేకమైతే మీ కోరికలు తీరుతాయి. దీంతో పాటుగా మనం హోమం చేస్తున్నాం, లేదు ఒక పూజ చేసినప్పుడు దీపారాధన చేస్తూ ఉన్నాం అంటే అగ్నిదేవుడు, అంటే పంచభూతాలతో మమేకం అవ్వాలరా. ఒక పూజలో కూర్చునేటప్పుడే పంచభూతాలకి కృతజ్ఞత తెలిపి, మీ సంకల్పం పంచభూతాలకి తెలిపి అప్పుడు మీరు పూజ ఆచరించిన లేక హోమం చేసిన
వెంటనే రిజల్ట్ వస్తుంది. ఎందుకని మేము అనంత పద్మనాభ స్వామి పూజ 90-80 మందికి రిజల్ట్ రావాలి, 10 మందికి 20 మందికి రావట్లేదు అనేది అనేక పూజల్లో నేను చెప్తూనే ఉన్నా 20 మందికి. కానీ కొంతమంది మాత్రమే దాన్ని తీసుకోగలుగుతున్నారు. కొంతమంది ఇది కామనే, ఇది మన వల్ల కాదనో, లేకపోతే కూర్చోలేకపోతున్నాం, శరీరం సహకరించుకో, మనస్సు సహకరించుకో చేయలేకపోతున్నారమ్మా. పూజ చేద్దామని మీకు సంకల్పం వచ్చిన నాడే మీరు పంచభూతాలతో మమేకం అవ్వాలి. మీ మనసు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించాలి. పూజలో కూర్చునేటప్పుడు మీరు ఏ నామం చదివినా పర్ఫెక్ట్గా భగవంతుడికి చేరుతుందనే భావంతో ఉంటే భగవంతుడు రియల్గా వచ్చి మన ప్రత్యక్షమై వరం ఇచ్చి తీరతాడమ్మా. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ వరం ఇద్దామా అనే కూర్చొని ఉంటాడు, కానీ అందుకునే స్థితిలో మనమే ఉండము. భగవంతుడు కానీ, యూనివర్స్ కానీ, పంచభూతాలు కానీ. కాకపోతే ఏంటంటే భగవంతుడిని చేరువవటానికి మనం అగ్ని ద్వారా హోమం చేసినప్పుడు అగ్నిని వెలిగించి హోమం ద్వారా మన కోరికలు చెప్తూ ఉంటాం అగ్నిదేవుడి ద్వారా. అలాగే పూజ చేసేటప్పుడు దీపం వెలిగించి అగ్నిదేవుడి ద్వారా మన సంకల్పాలు చెప్తూ ఉంటాం. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అగ్నిదేవుడితో మమేకమై అగ్నిదేవుడికి కృతజ్ఞత తెలిపి అప్పుడు మీ సంకల్పాలు చెప్పాలి. అలాగే శ్వాస తీసుకుంటాం 3 సార్లు మన పూజకు ముందుగా. అప్పుడు శ్వాసను తీసుకున్నప్పుడు ముక్కు మూసుకుని మనం చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు గాలి అంటే వాయువుకి, గాలిదేవుడికి మనం పంచభూతాల్లో ఒకటైన వాయువుకి మనం కృతజ్ఞతలు తెలిపి మీ సంకల్పాలు నెరవేరినట్టుగా ఫీల్ అవ్వాలి. అంటే ప్రతి సెకను మనం పంచభూతాలతో మమేకమవుతూ మీరు గనక భగవంతుణ్ణి ఆరాధన చేస్తే, మీరు ఏ పూజన్నా చేయండి, ఏ మంత్రమన్నా చదవండి, అయినట్లుగా భావన చేస్తూ మరొకటి ఏంటంటేనమ్మ దీంట్లో భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు నాకు ఇవ్వు అని అడగకూడదు, ఇచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. మీరు ఏ కోరిక అయితే మీ మనసులో ఉందో అది భగవంతుడి ముందు కూర్చోగానే ఆయన మీకు ఇచ్చేసినట్లుగా ఫీల్ అయ్యి మీరు డ్రీమ్ చేయాలమ్మా, ఊహించాలి. భగవంతుడు మీకు ఆ కోరిక ఇచ్చేస్తే మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు? లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం అదే చెప్తూ ఉంటాం, ఏదైతే తలుస్తామో అది వచ్చి తీరుతుంది అని. మీరు యూనివర్స్లోకి ఏదైతే మాట్లాడతారో అది మనకి తిరిగి వస్తుంది అని. కాబట్టి భగవంతుడు మీకు ఇచ్చేశాడు. ఏ భగవంతుడిని మీరు నమ్ముతారో ఆ భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చేసినట్లుగా ఫీల్ అవుతూ మీరు గనక పూజ చేస్తే వెంటనే మీకు ఫలితం వస్తుంది. రెండవది ఏంటంటేనమ్మా, భగవంతుడిని ఆరాధించేటప్పుడు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాయన నాకు ఈ కోరిక తీరిస్తే నేను నీకు తలనేలాలు ఇస్తాను, లేదంటే మీ దేవాలయంకి వస్తాను, నేను దర్శనం చేసుకుంటాను. ఇలా ముందుగా భగవంతుడితో బేరాలు ఆడకూడదు. మీరు విశ్వాసంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా బేరాలు ఏంటమ్మా? మీకు ఆయన ఇస్తాడు, ముందు నువ్వు వెళ్ళు. ఆయన ఏంటి? ఒక పవర్ఫుల్, ఒక మెగా పవర్. అటువంటి భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళి బేరం ఆడటం అనేది కరెక్ట్ కాదు. మనం చేస్తున్న మొట్టమొదటి తప్పు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడి ఇచ్చినట్లుగా భావన చేసి మీరు అప్పుడు పూజ చేయండి. ఎందుకు మీకు కోరికలు ఫలించవో చూడండి. మరి మనసులో అయితే చాలా బాధ ఉంటుంది గురుగారు. సో ఒక ఏదైనా సమస్య తీరాలి అంటే ఆ బాధనే గుర్తుకొస్తూ ఉంటుంది. అవునమ్మా. మరి సమస్య తీరినట్టు ఎలా ఊహించగలం? రైట్ రా, నువ్వు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఇది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి ఏం చెప్తా ఉంటుంది అంటారమ్మా, సమస్య తీరినట్లుగా ఎలా ఊహించాలంటారా, నీ బాధల్ని అప్పుడే నీళ్లు తీసుకుని చేతిలోకి భగవంతుడు పాదముల దగ్గర వదిలేయాలమ్మా. పూజలో కూర్చోబోయే ముందే దీపారాధన చేసిన తర్వాత నీకున్న అప్పుల బాధలు కావచ్చు, మానసిక బాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఎన్ని నాకు తీరిపోయినాయి, భగవంతుడు నాకు ఇచ్చేశాడు అని చెప్పి 3 సార్లు నీళ్లు వదిలేయాలి. మీకు ఒకటి గుర్తుందో లేదమ్మా, మన పెద్దలు ఒక మాట అంటారు, నేను నీళ్లు వదిలేశాను కాడికి నాకు ఎటువంటి సంబంధం లేదని. ఇనే ఉంటారు కదా ఈ మాట. అక్కడ ఎందుకన్నారు ఆ మాట అంటే, అతను తప్పు చేశాడు కాబట్టి, అతను నాకు నచ్చలేదు కాబట్టి అతనికి నాకు సంబంధం లేదు అని. అదే విధంగా మిమ్మల్ని బాధిస్తున్న ఈ యొక్క చెడు గుణాలని ఈ రోజు నుంచి నాకు సంబంధం లేదు, నేను నీళ్లు వదిలేశానని భగవంతుడు పాదముల దగ్గర వదిలేయాలమ్మా. అప్పుడు నీకు వాటికి సంబంధం లేకుండా మీ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, ప్రజెంట్లో ఉండగలుగుతావు. అప్పుడు నువ్వు భగవంతుని ఈ విధంగా ఆరాధన చేయాలి. మరి ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అవునమ్మా. మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? ప్రతి రోజు కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఉంటాయమ్మా. ప్రతిరోజు కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. అలాగే ముఖ్యంగా మనం మనీ మంత్ర క్లాస్ కూడా చేస్తూ ఉన్నాం ప్రతి నెలలో. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, మానసికంగా బాధపడుతూ ఉంటారో, అలాగే వాళ్ళు ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో సక్సెస్ కాలేదు అనుకున్నవారు పర్సనల్ అపాయింట్మెంట్ అన్న తీసుకోవచ్చమ్మా. అలాగే ప్రతి నెల మనం జరుగుతున్న ఆన్లైన్ క్లాస్ అంటే మణి మంత్ర క్లాస్లో కూడా జాయిన్ అయ్యి వారి జీవితాల్లో అద్భుత ఫలితాలు పొందవచ్చు తల్లి. ఈ అవకాశం ప్రతి నెలలో మన మణి మంత్ర క్లాస్ ఉంటుంది, ప్రతిరోజు పర్సనల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా కానీ వారు ఒక్కసారి అప్రోచ్ అయినట్లయితే వాళ్ళ లైఫ్లో
ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చమ్మా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు, మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు, జీవితంలో వారు అనుకున్న గోల్స్ ఈజీగా కూడా రీచ్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే తల్లి. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.